యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అనే మాట ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ ఘాజీపూర్లో ఉన్నప్పుడే కొన్ని విశేషాలు జరిగాయి. ఈయన యొక్క మాటలు ఇవి చూస్తుంటే ఒక దీపం వెలిగించాక కాంతి ఎలా ప్రసరిస్తుందో మహాత్ముల నుంచి అతని ప్రయత్నం లేకుండానే అతడి గొప్పతనం బయటపడుతూ ఉంటుందని. అలాగా చాలా మంది ఈ మేధావి మాటలు వినాలని వచ్చేవారు స్వామీజీ దగ్గరికి. ఆ వచ్చిన వాళ్ళల్లో పాశ్చాత్య వ్యామోహం చూశారు. ఎందుకంటే విదేశస్తులు పాలిస్తున్న రోజులు, అప్పటికే వ్యామోహం బాగా పెరిగింది. ఇప్పుడు అసలు స్వదేశీ గుర్తే లేదండి, అది వేరే విషయం. వాళ్ళ పాశ్చాత్య వ్యామోహంతో వాళ్ళ నడక, దుస్తులు, ప్రవర్తన అంత పాశ్చాత్యాన్ని అనుకరిస్తుంది. అలాగా వాళ్ళు వచ్చేవారు. పైగా ఈ ప్రమద్దాస్ వాళ్ళని తీసుకొచ్చేవాడు, ఇది మిమ్మల్ని దర్శించడానికి వచ్చారండి. చూసి ఏంటయ్యా వీళ్ళు ఇలా ఉన్నారు ఇక్కడ అని ఆయన మందలించాడండి వివేకానంద. విదేశీయులు ఇక్కడికి ఎలాంటి నాగరికతను తీసుకొచ్చారు, పైగా ఎటువంటి ఐహిక వ్యామోహం కల్పించారు. భారతీయులు దుర్బల హృదయులైపోయి వాటిని అనుకరిస్తున్నారు. అంటే విదేశీయులను అనుకరించడం అనేది దుర్బల హృదయం వల్ల ఏర్పడుతుంది అని చెప్పాడు. అంటే తాము దేనికి పనికిరాని వారము అనేటువంటి ఒకానొక న్యూనతాభావం ఏర్పడి ఆ విదేశీయులపై ఆరాధనాభావం కలిగి వాళ్ళను అనుకరించడం ఎక్కువైపోతుంది. ఈ దుర్బల హృదయులైన వారిని విశ్వనాథుడే రక్షించుగాక అన్నారు వివితిషానంద. అంతే కదా, ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి పాశ్చాత్య వ్యామోహంతో అనుకరిస్తూ ఇప్పుడు ఈయన పట్ల ఆకర్షితులు వచ్చినటువంటి యువకులందరికీ ఆయన గొప్ప మాట చెప్పాడు. అది నేటి యువతకు కూడా గొప్ప మాట, చాలా విశేషమైన మాట చెప్పాడు. కానీ కొద్ది ముఖ్యమైనవి చెప్పుకుందాం. నాయనా, మనదైన సంస్కృతి ఉన్నదంతా బలవంతంగా తీసిపారేయడం కానీ, అదేవిధంగా తోలనాడడం కానీ ఇది గొప్పది కాదు. పైగా సంస్కరణ రూపంతో మీరేం చేస్తున్నారంటే ఈ సంస్కృతిని అర్థం చేసుకోకుండానే ఆ పాశ్చాత్య భావాలు ఇందులో చొప్పించడమే సంస్కారం అనుకుంటున్నారు. సంస్కరణ అనే పేరుతో చాలా మంది ఇలాంటి తప్పు చేస్తున్నారని చెప్పాడు ఇక్కడ. సంస్కరణ అనేది ఆ మధ్యకాలంలో ఎక్కువైందండి. సంస్కరణ అంటే పాశ్చాత్య భావజాలం చేత ఆకర్షితులై అవేవో గొప్పవనుకుని మన సంస్కృతి అవహేళన దృష్టితో వాటిని ఇందులో కలుపుదాం అనేటువంటి భావాల్ని సంస్కరణ అనేవారు. ఈయన తిట్టాడు దాన్ని. సంస్కరణ ఎవరికి అధికారం ఉంటుంది, ఎవడు సాక్షాత్కారం అనే అనుభవం పొందుతాడో వాడికే సంస్కరించే అధికారం ఉంటుంది తప్ప పైపైన ఆలోచనలతో మన సంస్కృతి లోతును అర్థం చేసుకోలేక ఇంకొక దానిపై వ్యామోహంతో దీన్ని మార్చాలని ప్రయత్నించే సంస్కరణ కాదు. ముందు మీరు ప్రేమ సహనం నేర్చుకోండి, విద్యను నేర్చుకోండి. విద్య అంటే మనదైనటువంటి గొప్పతనం గురించి తెలుసుకోవడం. పై హిందూ మతం నీతి విరుద్ధమైనది కాదు సుమా, దానిలో లోతుగా మునగండి, దాని మహత్యాన్ని మీరు అనుభవించండి. కళ్ళు మూసుకుని పాశ్చాత్య సంస్కృతికి, వాళ్ళ వ్యవహారాలకి, అట్టహాసాలకు, మెరుగులకి బానిసలేపుతున్నారు. ఈ భావం విడిచిపెట్టండి. మీ మాతృదేశం గురించి అధ్యయనం చేయండి. ఈ జాతి, దీని యొక్క జీవధాతువు, ఈ జీవనాధార ప్రాతిపదిక, వీటి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోండి అని గట్టిగా చెప్పాడండి. ఈ మాటలు ప్రతి మాట మంత్రం వంటిదే. ఇప్పటి యువత బాగా తెలుసుకోవాల్సిన మాట ఇది. ఎందుకంటే మనదైన దాని మీద ఇసుమంత కూడా గౌరవం లేక ఎవరైనా పెద్దవాళ్ళు ప్రస్తావన చేస్తే చాలు వెర్రిగా వెకిలిగా నవ్వుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు. పైగా మొన్నటి తరం కూడా కొన్ని అనుకరణలు, ఆచారాలు పాటించినప్పటికీ కూడా వాళ్ళ అంతరంగంలో మాత్రం ఈ సంస్కృతిపై గౌరవం లేదు. ఎక్కడో పాశ్చాత్య సంస్కృతి, వాళ్ళ సుఖజీవనము ఇదే మా పిల్లలకు వస్తే చాలు అంటూ ఈ సంస్కృతి వాసన లేకుండా పిల్లల్ని పెంచారండి. అలాంటి వాళ్ళు వాటిని పాటించడం లేదు సరికదా, తర్వాత తరాల వల్ల అలాగే తయారు చేస్తున్నారు. కానీ ఆనాడు స్వామి వివేకానంద ఇచ్చిన హెచ్చరిక ఆ తర్వాత వాళ్ళు కొనసాగించలేకపోయారు చాలా మంది. అందుకే ఇప్పుడు దుస్థితిని చూస్తున్నాం. అందుకే ఆనాటి వివేకానంద యొక్క గంభీరమైన స్వరం నేడు భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనించాలి. ఆ వాక్యాలన్నీ అందుకుని తర్వాత తరానికి అందించాలి. అందుకే ఈ ప్రవచన రూపంలో వాటిని స్మరించుకోవడం. అంతేకాదు భారతదేశ ఆదర్శాలు, వీటి యొక్క సన్నివేశాలు మహత్తరమైనవి తెలుసుకోండి. అవి మహత్తరం కావనే భావంలో మీరందరూ ఉండిపోతున్నారు. ఆలోచించి తెలుసుకోండి. దేశం పేదరికంలో ఉంది ప్రస్తుతం. ఎందువల్ల? పరాయి వాళ్ళ దాడి వల్ల, దోపిడీ వల్ల ఇలా తయారయ్యాం. ఒకప్పుడు గొప్ప సంపన్న దేశమే, కానీ అసలు పేదరికం ఏంటో తెలుసా? బాగా తెలుసుకోండి. ఇక్కడ మన నాగరికత, మన ఆధ్యాత్మికత, మన పరంపర, వాటి గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోవడమే పేదరికం. ఇది తెలుసుకోండి. మనల్ని మనం అవగతం చేసుకున్నప్పుడు, మనల్ని మనం గ్రహించినప్పుడు మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఇది ఆయన చెప్పిన గొప్ప సందేశం. మనదైనటువంటి స్వాభావికమైన పరంపర గొప్పతనాన్ని మనం గుర్తించి గర్వభావం అనుభవించి దాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు భౌతిక సమస్యలు కానీ, నైతిక సమస్యలు కానీ అన్నీ పరిష్కరింపబడతాయి. అది తెలుసుకోవాలి. ఆ ఘాజీపూర్లో ఉన్నప్పుడు ఈయన ఇలాంటి మాటలతో ప్రేరణ కలిగించేవారు. అప్పుడు కొంతమంది పాశ్చాత్యులు భారతదేశం అంతే వాళ్ళ పాలన ఉంది కనుక కొందరు పాశ్చాత్యులు ఉండేవారు. అందులో
పెన్నింగ్టన్ అనేటువంటి ఆంగ్లేయ దంపతులు, అలాగే వాళ్ళు రౌస్ పెన్నింగ్టన్ అనే దంపతులు, వారు మరికొంతమంది రిబెట్ కార్నక్ ఇలాంటి వాళ్ళు వచ్చేవారు. వచ్చి వీరు చెప్పే మాటలు వినేవారు. ఎందుకంటే వాళ్ళందరూ భారతదేశం పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయం ఎవరి వల్ల ఏర్పరచుకున్నారంటే, ఒకటి క్రైస్తవ మిషనరీస్. వాళ్ళు భారతదేశంలో కనిపించే ప్రతి దానిని నెగిటివ్ దృష్టితో చూడడం, అవమానించడం, అవహేళన చేయడం. అది ఎందుకంటే వాళ్ళ మతంలో గొప్పతనం చెప్పుకుంటే సరిపోతుంది, కానీ ఇంకొక మతాన్ని నిందించి మీరు పనికిరాని వారు అని చెప్పుకోవడం వాళ్ళ స్వభావాల్లో ఒకటి అయిపోయిందండి. ఇక్కడ ఆ వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చెప్పిన చరిత్ర, అదేవిధంగా మన సంస్కృతిలో ఉంటూనే ఈ సంస్కృతిపై గౌరవం లేనటువంటి కొంతమంది చెప్పినటువంటి కల్పనలు, ఇవే వాళ్ళు చదివేయడంతో మన సంస్కృతిపై వాళ్ళకి అవగాహన లేదు. కానీ మన సంస్కృతిలో ఉన్న అద్భుతాన్ని, అందులో ఉన్న ఔచిత్యాలని, ఔన్నత్యాలని వివిధిషానందు చెప్తూ ఉంటే ఈ పాశ్చాత్యులు ఆశ్చర్యశక్తులైపోయారు. వాళ్ళకి సత్యం తెలిసి వచ్చింది. అప్పుడు పెన్నింగ్టన్ దంపతులకు మాట అంటారు, మీలాంటి వాళ్ళు ఇక్కడ మాత్రమే కాదండి, మా ఇంగ్లాండ్కి రావాలి, అక్కడ మీ భావాలు ప్రచారం కావాలి అన్నారు. ఇది మొట్టమొదటిగా పాశ్చాత్య దేశాలకి ఈయన రావాలి అనేటువంటి ఒకనొక ఆహ్వానం. కానీ ఈయన దాని మీద దృష్టి పెట్టలేదు.